దేవుని నామములో అందరికీ వందనాలమ్మా. ఈ దినము దేవాతి దేవుడి సన్నిధిలో జరుగుతున్న ఈ ఒక్క కూటమి కొరకు అందరూ కూడా తలలుంచినట్టుకుంటే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, నీకు వందనమయ్యా. ఆరంభం నుండి ముగింపు వరకు నీ సన్నిధి మాకును మా అందరికీను తోడుగా ఉంచే దేవా, నీకు స్తోత్రం. ఉన్నవాడా అనువాడా యుగ యుగాలకు సజీవుడైన దేవా, నీకు స్తోత్రమయ్యా. ఈ దినము నా తండ్రి నాన్న, ఆయా వాక్య కూడికలోకి మేము ప్రవేశిస్తుండగా దేవా, మాకు ముందుగా అయా నీ ఆత్మను మాకు బలముగా ఉంచమని కోరుకుంటున్నాం ప్రభా. ఎందుకంటే తండ్రి, మేము బలహీనలమే, బలపరచువాడివి నీవై ఉన్నావు ప్రభా. నీ ద్వారా మాత్రమే మాకు బలం. అయ్యా, ఎందరో బిడ్డలు ఆసక్తి కలిగి నీ వాక్యం నిమిత్తం ఎదురు చూస్తూ ఉంటారు ప్రభా. ఇదిగో నా తండ్రి నాయన, ఎందరూ నా మీద ఆనుకుందురు, అట్టివారు బహుగా ఫలించును అని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. అవును ప్రభా, నీ వాక్యం కొరకు ఎదురు చూసే బిడ్డలు, నీ వాక్యం కొరకు అంగలార్పుతో దేవుడు మాటలు ఏమి మాట్లాడతాడు, ఈరోజు దేవుడు నాతో ఏమి మాట్లాడబోతున్నాడు, ఈరోజు దేవుడు ఏ వాక్యం ద్వారా నన్ను బలపరచబోతున్నాడు, దేవుడు ఒక అమూల్యమైన మాటలు నా ఎదుటకు వస్తున్నప్పుడు దేవుడు ఏ రీతిగా నాతో మాట్లాడబోతున్నాడని ఎందరైతే ఎదురు చూస్తున్నారో అట్టి వారందరితో కూడా మీరు మాట్లాడమని, ముఖ్యంగా నా తండ్రి ఈ ప్రాంతమంతా కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి, మీ ఆత్మతో నింపండి. ఇదిగో నా తండ్రి, ఎక్కడ ఏ బిడ్డలు ఉండి ఈ వాక్యం వింటున్నారు, ఈ వీడియో చూస్తున్నారు, ఆరంభం నుండి ముగింపు వరకు కూడా ఆ బిడ్డలందరూ కూడా నీతో కలిసి సహవాసం చేసుటకు విలువైన సమయాన్ని ఇచ్చి దేవాతి దేవుడు మాట్లాడే విలువైన మాటలు ఆరంభం నుండి ముగింపు వరకు కూడా వినుటకు ఆ సమయాన్ని, ఆ స్థలాన్ని మీరు దీవించండి ప్రభా, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యం ద్వారా బలపడుటకు, ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యం ద్వారా కట్టబడుటకు, ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యం ద్వారా నా తండ్రి నా ఉన్నతమైన జీవితాల్లో స్థిరపడుటకు మీ కృప చూపించమని, అయ్యా నీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ ఇదిగో నిలబడి నీ దాస్తురాలను బలహీనరాల్ని నీ ఆత్మతోనూ నీ శక్తితోనూ బలపరచువాడు నీవై ఉన్నావు ప్రభా. దేవాతి దేవుడివై ఉన్నావు, లోకరక్షకుడివై ఉన్నావు ప్రభా. ఇదిగో జ్ఞానం కొలతగా ఉన్నవారు ప్రభా. అయ్యా, నీ జ్ఞానంతో నింపగలిగిన దేవుడివి. అయ్యా, నీ ఆత్మతో వాక్యం నడిపింపు దయచేయమని, అయ్యా నీ సిలువు సాటున నీ దాస్తురాలను మరుగుపరచుకోమని, చూస్తున్న ప్రతి బిడ్డలను కూడా నీ ఆత్మతో నింపి వాక్యం వినుటకు వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయాన్ని వరకు దయచేయమని యేసయ్య ఉన్నతమైన నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవాతి దేవుడి నామం పేరట అందరికీ వందనాలమ్మా. ఈ దినము దేవుడు వాక్యంలోకి మనం ప్రవేశించే ముందుగా ఒక పాట పాడుకుంటూ దేవాతి దేవుడిని గణపరుద్దాం, ఆయన్ని మహింపరుచుకుందాం, ఆయన ఆరాధన జరుపుకుందాం. ఆయన్ని ఆరాధించి, ఆయన్ని మహింపరిచి, ఆయన్ని స్తుతించి ఆ తర్వాత మనం వాక్యంలోకి ప్రవేశిద్దాం. ఆత్మదేవుడు మనకు తోడై ఉండునుగాక. ఆమేన్. సర్వోన్నతుడానికి స్తోత్రమయ్య, సర్వశక్తిమంతుడానికి స్తోత్రం. మా నోటికి తోడై ఉన్న ప్రభా, వీచిగాలుల్లో ప్రతిరూపం నీవే, నీవే నా మంచి యేసయ్యా, ప్రవహించే చిలైరై
జీవనదిలా మమతాకు యేసయ్యా, నీవే నా ప్రాణము, ఇవే నా సర్వము. నీతోనే కలిసి ఉండాలి, నీలోనే నివసించాలి, నీతోనే తరించాలి ప్రభు. నీతోనే కలిసి ఉండాలి, నీలోనే నివసించాలి, నీలోనే తరించాలి ప్రభు. నా ప్రియ యేసు నా ప్రాణనిస్తం, నువ్వు లేకుంటే నేను జీవించలేను. నా ప్రియ యేసు నా ప్రాణనిస్తం, నువ్వు లేకుంటే నేను జీవించలేను. వీచే గాలుల్లో ప్రతిరూపం నీవే, నీవే నా మంచి యేసయ్యా. అవును ప్రభా, జీవనదిలో మమ్మల్ని తాకు తండ్రి. అయ్యా, నీతో కలిసి ఉండేలా, నీతో నివసించేలా మమ్మల్ని జీవించమని కోరుకుంటున్నాం ప్రభా. ప్రేమించి నా ప్రాణం నీవే నా నేస్తం, కడవరకు కాపాడే నీవే నా దైవం. పోషించి నా తండ్రి నీవే ఆధారం, కరుణ కల నీ మనసే నాకు చాలును. నీ మాటలే మాకు ఉజ్జీవం, నీ వాక్యమే జీవ చైతన్యం. నీ మాటలే మాకు ఉజ్జీవం, నీ వాక్యమే జీవ చైతన్యం. నా ప్రియ యేసు నా ప్రాణనిస్తం, నువ్వు లేకుంటే జీవించలేను. నా ప్రియ యేసు నా ప్రాణనిస్తం, నువ్వు లేకుంటే నేను జీవించలేను. వీచే గాలుల్లో ప్రతిరూపం నీవే, నీవే నా మంచి యేసయ్యా. సూత్రమయ్య ప్రతి సమయం నీ పాడి నీ ప్రేమ గీతం, ప్రతి హృదయం పాడాలి శృతి లయ బీజము. నీ నిల్లి ప్రతి చోట చాటాలి నీ ప్రేమ, నీ సిలువ సాక్షులై నీ ప్రేమను చూపాలి. మా కోసమే నీవు మరణించి పరలోకమే మాకు ఇచ్చావు. మా కోసమే నీవు మరణించి పరలోకమే మాకు ఇచ్చావు. మా ప్రియ యేసు నా ప్రాణనిస్తం, నువ్వు లేకుంటే నేను జీవించలేను.
నా ప్రియ యేసు నా ప్రాణనిస్తం, నువ్వు లేకుంటే నీ జీవించలేను. వీచిగాలుల్లో ప్రతిరూపం నీవి, నీవి నా మంచి యేసయ్యా. ప్రవహించే జలగిరై రావా నీవు, జీవనదిలా మమతాకు యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము. నీతోనే కలిసి ఉండాలి, నీలోనే నివసించాలి, నీతోనే తరించాలి ప్రభు. నీతోనే కలిసి ఉండాలి, నీలోనే నివసించాలి, నీతోనే తరించాలి ప్రభు. నా ప్రియ యేసు నా ప్రాణనిస్తం, నువ్వు లేకుంటే నీ జీవించలేను. నా ప్రియ యేసు నా ప్రాణనిస్తం, నువ్వు లేకుంటే నీ జీవించలేను. వీచే గాలుల్లో ప్రతిరూపం నీవే, నీవే నా మంచి యేసయ్యా. హల్లెలూయా. దేవాతి దేవుడికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. దేవుడి పాటను దీవించి ఆశీర్వదించి తన వేడుకడలు దేవాతి దేవుడికి మనమిచ్చిన ఈ చిన్న ఆరాధన దేవుడి ధూపం వల్లే తన వద్ద చేర్చుకున్నగాక. ప్రభు నామం పేరట ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి పూజింపదగిన జీవం కలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు నామం పేరట అందరికీ వందనాలు చెల్లిస్తున్నానమ్మా. మరి ఎన్నోసార్లు మన జీవితం గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఏ ఆదరణ మనకి కానరాదు, ఎక్కడ వద్దన్నది కూడా మనకి తెలియని జీవితంగా మనం ఉంటాం. సహవాసం అయితే చేస్తుంటాం దేవుడితో, కానీ దేవుడితో కలిసి ఎలా జీవించాలనేది మాత్రం తెలియకుండా ఉంటాం. ఒకరు సాక్షులుగా ఉంటున్నారు, ఒకరు ఆశీర్వాదంగా ఉంటున్నారు, కానీ నువ్వు సాక్షిగా ఉండలేకపోతున్నావు. ఆశీర్వాదమైన జీవితాలు నీ వద్ద లేవు. ఇప్పుడు చూసినా ఒడిదుడుకులుగానే నీ జీవితం ఉంది. అలా ఉన్నప్పుడు నీకు చాలాసార్లు అనిపించిద్ది, దేవుడు నాకేం సహాయం చేసాడు, దేవుడు వలన నేనేం పొందుకున్నాను అని. అయితే నీవే దేవుడి వద్ద ఆయనతో సహవాసంలో సంపూర్ణముగా నీ పూర్ణ హృదయంతో ఆయన మీద ఆనుకుని చూడు. నీలా సాక్ష్యం ఉండదు, నీ సాక్ష్యం మార్చేస్తాడు దేవుడు. ఆయన వాక్యం సెలవిస్తుంది, మార్చగలిగిన దేవుడు ఆయన. నీ జీవితాన్ని మార్చగలిగిన దేవుడు. ఎలాంటి సమయంలో మార్చగలుగుతాడు? నువ్వు ఆయన వద్ద సహవాసం చేస్తున్నావు, కానీ నీ సంపూర్ణమైన జీవితం ఆయన చేతుల్లో పెట్టట్లేదు. కొంత లోకంలో కొంత దేవుడి వద్ద పెట్టి దేవుడు మేళ్ళు నాకు జరగట్లేదంటే ఎలా జరుగుతాయమ్మా? ఎలా జరుగుతాయి నాన్న? చెప్పండి, మీరు చెప్పండి. నువ్వు ఎలా ఉన్నప్పుడు దేవుడి వద్ద ఆశీర్వదింపబడతావు? దేవుడి వలన నీకు సహాయము ఎలాంటి సమయంలో దొరికిద్దంటే నువ్వు సంపూర్ణంగా దేవుడి మీద ఆనుకున్నప్పుడు, దేవుడితో కలిసి సహవాసం చేసినప్పుడు. ఎలా దేవాతి దేవుడితో సహవాసం చేస్తే ఎలా దేవుడు నిన్ను రక్షిస్తాడనే దాని గురించి, దేవుడు వలన మన జీవితం అనే అంశం మీద ఈరోజు దేవుడు వాక్యాన్ని బోధిస్తాను. దేవాతి దేవుడు మీ కొరకు ప్రార్థించినప్పుడు, దేవా ఈ దినము వాక్యం కొరకు నేను ప్రార్థిస్తున్నా, నాకు వాక్యం దయచే ప్రభు అన్నప్పుడు దేవుడు ప్రేరేపణ ద్వారా నేను మరొక వాక్యం తీసుకుందాం అనుకున్నా, మరొక అంశం మీద వాక్యం తీసుకుందామని నేను ఎంత ప్రయత్నించినా, కానీ దేవుడు అంటున్నాడు
అనేక బిడ్డలు నా వలన వారి జీవితాలు ఎలా రక్షింపబడతాయో, వారు సంపూర్ణంగా పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో నా వద్ద ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఆశీర్వదింపబడతారు, దేవుడు వలన వారి జీవితాలు ఎలా విస్తరింపబడతాయో ఆ అంశం మీద మాత్రమే వాక్యాన్ని బోధించాలని దేవుడు కొంతమందిని ప్రేరేపణ చేసి, బైబిల్లో కొంతమంది వ్యక్తులను ప్రేరేపణ చేసి వారిని ఎలా ఆదుకున్నానో, ఎలాంటి సమయంలో వారు ఎలా నా మీద ఆధారపడ్డప్పుడు నేను ఎలా వారిని ఆదుకున్నానో, వారిని ఎలా సేవ్ చేశానో, వారున్న పరిస్థితుల్లో, వారున్న ఇబ్బందుల్లో నేను ఎలా వారిని రక్షించానో ఇవి నా ప్రజలకు బోధించు, ఇవి నా ప్రజలకు తెలియజేయి. ఈ వాక్యం కొరకు ఆసక్తి కలిగి ఉంటే, ఈ వాక్యాన్ని వాళ్ళ ఆరంభం నుండి ముగింపు వరకు చూస్తుంటే వారితో నేను మాట్లాడతా. ఎందుకంటే నేను వారిని నిర్మించుకుని ఉన్న ఈ సమయంలో వారితోనే మాట్లాడాలని, వారి కొరకే ఈ వాక్యాలని దేవాతి దేవుడు కొన్ని వాక్యాలు దేవుడు తన ఆత్మతో ప్రేరేపణ చేస్తున్న వాక్యాలు మాత్రమే మీ ముందుకు తీసుకొస్తున్నా. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన మహిమ ఎంత గొప్పదో మనం తెలుసుకుందాం ఈరోజు. దేవుడి వలన మనం ఎలా ఉండాలి, ఎలా ఆశీర్వదింపబడాలి. సరేనా? మొట్టమొదటిగా నీ జీవితాన్ని లోకంలో పెట్టద్దు, దేవుడి వద్దే నీ జీవితాన్ని పెట్టు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, లోకంలో ఉన్నప్పుడు నీ జీవితం చెల్లా చెదురుగా ఉంటుంది. దేవుడి వద్ద నీ జీవితం ఉన్నప్పుడు నీ స్థితిగతులు మార్చగలిగిన దేవుడు. మొదటగా ఎవరి జీవితం మార్చబడింది, ఎలాంటి సమయంలో మార్చబడింది, వాళ్ళు ఎలా దేవుడి వద్ద నడిపింపబడ్డారు, ఎలా రక్షింపబడ్డారు చూద్దామా? నిర్గమకాండం 4వ అధ్యాయం 16వ వచనంలో మనం ఒక వచనం చూసుకుంటే 4లో 16లో ఒక మాట ఉంటుంది. దేవాతి దేవుడు ఒక కర్రిచ్చి మోషేని బలపరుస్తున్నట్టు మనం చూస్తాం. ఎలాంటి సమయంలో మోషేని ఆ కర్రిచ్చి దేవుడు బలపరిచాడంటే, బాలుడుగానే తల్లి గర్భంలో జన్మించిన మోషేని పరో లాంటి సాతాను చేతి నుండి తప్పించి దేవుడు అందుకే వాక్యం సెలవిస్తుంది, తల్లి గర్భంలో రూపించినప్పుడే నిన్ను నేను ఎరిగి ఉన్నాను అంటున్నాడు. మనం దేవుణ్ణి ఎరగం, దేవుడు మాత్రం మనల్ని ఎరిగే ఉంటాడు. మోషేని తల్లి గర్భంలోనే ఎరిగాడు దేవుడు. కనుకే అనేక మంది నశించిపోతున్నా మోషే ప్రాణాలు మాత్రం నశించిపోలేదు. మోషేని సేవ్ చేశాడు దేవుడు, కాపాడాడు. శత్రువు వెంటే పెరిగేలా చేశాడు, శత్రువు ఇంటే పెరిగేలా చేశాడు. మోషేని ఏ పని కొరకు నిర్ణయించుకున్నాడు దేవుడు. కానీ మోషే అప్పటి వరకు సంపూర్ణంగా దేవుడి మీద ఆధారపట్ల, తనను తప్పించిన దేవుడు గుర్తెరగట్లా. మోషే దేవుడి వలన తను బతికాడు అన్నది తెలియట్లా. మోషే ఏదో తన అదృష్టం కొద్దీ బతికాను అనుకుంటున్నాడేమో. అలాగే పరో ఇంట ఎదుగుతున్న మోషే ఒక క్రియలు దేవుడు మార్చుకుంటూ వచ్చాడు, తన ప్రజల వైపు తిప్పుకుంటూ వచ్చాడు. అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని చూడలేని మోషే ఎదిరించిన మోషే నిలబడలేకపోయాడు. వాళ్ళు సాకినోళ్ళే. పరో కుమార్తె సాకింది, పరో ఇంట పెరిగి పెద్ద అయ్యాడు. మరి మోషే ఎందుకు పారిపోవాల్సి వచ్చింది వాళ్ళ నుండి? ఎందుకు పారిపోయాడంటే, మోషే అనుకుంటున్నాడు, నేను వాళ్ళ సొంత వారసుడిని కాదు కదా, మరి నేను ఈ ఒక్క హెబ్రీల్లో ఒకడినని వాళ్ళకి తెలుసు కాబట్టి ఈ ప్రజల్ని నేను సేవ్ చేస్తున్నానని వీళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు నన్ను సాకినా సరే నా అందు కొంచెం కూడా జాలి చూపించకుండా ఖచ్చితంగా నన్ను చంపేస్తారని మోషే పారిపోయినప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయి ఒక కుమార్తెని చేసుకుని బిడ్డలను కని
వాళ్ళ మామ వద్దే కొంత మందని తీసుకుని ఆ మందను కాసుకుంటూ బతుకుతున్న మోషేని దేవుడు ఎలా మార్చాడు చూడండి. ఎలా మార్చాడంటే మోషేని పిలిచాడు. నిన్ను దేని కొరకు ఈ భూమి మీదకి నడిపించాలనుకున్నాను, ఆ పనులు నీ ద్వారా జరగాలన్నాడు. మోషే అంటున్నాడు, నేను బలహీనుడిని, నేను బలవంతుడిని కాదు, నేను వెర్రివాడిని, నత్తివాడిని. అంతగా వాళ్ళు నన్ను సాకిన ఒక చిన్న మాట కాడే అదురుపోయి నిలువును నన్ను ఏడ చంపేస్తారనని నా ప్రాణాలు నేను కాపాడుకోవటానికి పరిగెత్తి బతుకుతున్నవాడిని, తల్లిని తోబుట్టులను కూడా విడిచిపెట్టి నా ప్రాణాలు రక్షించుకున్నవాడిని, నేను వారి మధ్యకి వెళ్ళి నేను వారి మధ్య యుద్ధము చేసి నేను గెలవలేను అని మోషే చెప్తున్నాడు. ఆఖరికి నా తల్లిని నా తోబుట్టులను కూడా వదిలేసి వెళ్ళాను, నేను మరలా వాళ్ళ మధ్యలోకి వెళ్ళలేను, నేను బలహీనుడిని, నాకు ప్రాణ భయం అని మోషే అంటున్నప్పుడు దేవాతి దేవుడు మోషేకు ఒక ఆయుధం ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, దేవుడు మన కొరకు ఒక ఆయుధాన్ని సిద్ధపరచుంటారన్న సంగతి మర్చిపోగాకండి. నువ్వెంత దూరం పరిగెత్తుతున్నావేమో నీ ప్రాణాలు కాపాడుకోవటానికి, నీ అయిన వారిని, నీ కన్నవారిని, నీ జీవితంలో నీకు విలువైన వారిని కూడా విడిచిపెట్టి భయపడి శత్రువులకు భయపడి పరిగెత్తుతున్నావేమో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వెంత దూరం పరిగెత్తుతావు? నువ్వెవరికి భయపడ్డావో వారి ఎదుటే దేవుడు నిన్ను నిలబెడతాడు కదా. నువ్వు పరిగెత్తాల్సిన అవసరం ఏముంది? సంపూర్ణంగా నువ్వు దేవుడి మీద ఆనుకో. అప్పటి వరకు మోషే ఆనుకుని ఉన్నట్టుకుంటే, మోషే తన బలహీనత మీద కాకుండా తన బలమైన జీవం కలిగిన దేవుడి మీద ఆనుకున్నట్టుకుంటే, నన్ను తల్లి గర్భంలోనే రక్షించిన దేవుడు, బాలుడుగా ఉన్నప్పుడే మరణించకుండా నన్ను కాపాడిన దేవుడు ఈరోజు కూడా నన్ను కాపాడతాడని ఆ రోజు కూడా సంపూర్ణంగా దేవుడి మీద ఆధారపడి ఉన్నట్టుకుంటే మోషే పారిపోవాల్సిన అవసరం ఉండేదే కాదు. మోషే సంపూర్ణంగా దేవుడి మీద ఆనుకోలే, దేవుడి మీద ఆధారపడలేదు. తన బలహీనతల మీద, తన భయం మీద ఆధారపడ్డాడు కాబట్టి పారిపోవాల్సి వచ్చింది. ఈరోజు దేవుడిని సేవిస్తున్న నీవు కూడా తల్లి గర్భంలోనే దేవుడు నిన్ను రూపించి ఉన్నాడు, నిన్ను వెరిగి ఉన్నాడు, నీకు గుర్తు ఎరగట్లేదేమో, శత్రువులను చూసి పారిపోతున్నావేమో, అయితే సంపూర్ణంగా దేవుడి మీద ఆనుకోలేకుండా ఉన్నావేమో, దేవుడి వద్ద సంపూర్ణంగా నువ్వు నిలబడలేకుండా ఉన్నావేమో. నువ్వు పారిపోతే ఎన్ని దిక్కట్లకు పారిపోతా? నువ్వు నిలబడ్డప్పుడు ఫలిస్తావు. నువ్వు పారిపోతే ఫలించేది ఎక్కడ నీ జీవితం? మోషే అలా పారిపోతూ ఉన్నప్పుడు దేవుడు నిలబెట్టాడు. మోషేకు ఒక ఆయుధాన్ని ఇచ్చాడు, నిన్ను కూడా నిలబెడతాడు దేవుడు. నీ కొరకు కూడా ఒక ఆయుధాన్ని సిద్ధపరుస్తాడు దేవుడు. మోషేకి ఇచ్చిన ఆయుధం ఏంటి? మరి ఆ ఆయుధం ద్వారా మోషే ఏం రక్షింపబడ్డాడు, ఎలా రక్షింపబడ్డాడు? ఆ ఆయుధం మోషేని నడిపించిందా లేదా? నిజంగా ఈరోజు దేవుడు మనకు కూడా ఒక ఆయుధాన్ని ఇస్తాడా? నిజంగా దేవుడు మనల్ని కూడా నడిపిస్తాడంటే మోషే జీవితం చూడు. ఖచ్చితంగా మోషే నడిపింపబడ్డాడో లేదో చూడు. మోషేకి ఇచ్చిన ఆయుధం ఏంటిదో చూడు. కత్తులు అనుకుంటున్నావేమో, కత్తి అయితే కాదు. పెద్ద పెద్ద రంపాలు అనుకుంటున్నావేమో, రంపాలు కూడా కాదు. మోషేకి ఇచ్చిన ఆయుధం ఏంటంటే ఒక కర్ర. దేవుడికి మహిమ కలుగును గాక. ఒక్క కర్ర మోషేకి దేవుడిచ్చాడు. ప్రేమని బిడ్డ, ఎందుకు నేను ఈ మాటలు మీతో చెప్తున్నానంటే, నిన్ను నువ్వే బలహీనపరుచుకుని పరిగెత్తాలని చూస్తావు. శత్రువుల చేతిలో నుండి నువ్వెంత దూరం పారిపోతావు? నువ్వు నిలబడాలనే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు పడిపోయిన కాడ, నువ్వు పరిగెత్తిన కాడే దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. దేవుడు నీకు ఒక ఆయుధం ఇవ్వబోతున్నాడు. మోషే చేతిలో ఉన్న ఆయుధాన్ని చూడు. నువ్వు సైన్యం లేదు మోషే కాడ. సైన్యం మోషే పక్కన వచ్చి నిలబడలా, మేమున్నాంపా మోషే అని చెప్పట్లా. చిన్న కర్ర ఒకటి ఇచ్చాడు దేవుడు, అది కూడా ఒక దుడ్డు కర్ర. బాగా గుర్తుందా? దావీదు కీర్తనలో దావీదు ఏమన్నాడు? గాఢంధకార లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్ర నన్ను ఆదరించును అని. హల్లెలూయా. దేవుడు
నీ పక్షాన యుద్ధం చేయగలిగిన దేవుడు. సైన్యంతో పనిలే నీకు. ఆయన ఇచ్చిన ఒక దుడ్డు కరజాలు. మోషే చేతిలో కర్ర ఉంది, గొర్రెలను కాసే కర్ర ఒకటి ఉంది. ఆ గొర్రెల్ని అటు ఇటు పారిపోతున్నప్పుడు గొర్రెల్ని అదిరిస్తూ ఆ గొర్రెల్ని ఒక దిక్కటికి సమకూర్చే కర్ర ఒకటి ఉంది. మోషే, నీకు ప్రత్యేకమైన ఆయుధం అంటూ ఒకటి అవసరం లేదు, ఒకటి పని లేదు. నీ చేతిలో నీ గొర్రెలు మలుపుతున్న ఆ కర్రే నీ జీవితాన్ని మలిపిద్ది. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు నీ వద్ద ఉన్న ఆయుధంతోనే నీ జీవితాన్ని కడతాడు. అది నీకు తునీకరించినట్టే కనపడచ్చు, కానీ అదే నీకు బలముగా మారుస్తాడు దేవుడు. అప్పటి వరకు ఎందుకు పనికిరాని ఒక కర్ర, మోషే చేతిలో కర్ర. కానీ ఇప్పుడు ఆ కర్ర పవర్ ఏంటో తెలుసా? నిర్గమకాండం 14:16 సైన్యం ఒక పక్క, సముద్రం ఒక పక్క ఉన్నప్పుడు దాదాపు 20 లక్షల సైన్యాన్ని మోషే నడిపిస్తున్నప్పుడు పరో సైన్యం పరిగెత్తుతుంది సైన్యాన్ని చంపడానికి. పారిపోదామంటే ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. మరి ఎలా అని మోషే తనలో తను కుంగిపోతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నీకు ఒక ఆయుధం ఇచ్చా. హల్లెలూయా. నీ ఆయుధం నీ చేతిలోనే ఉంది, నువ్వు మర్చిపోతున్నావు ఎందుకు మోషే? దేనికి మర్చిపోవాలి నువ్వు? అంతలా గడ సర్పము లాంటి పర్రో చేతిలో నుంచి నిన్ను బయటకు తీసుకొచ్చినప్పుడు ఈ సముద్రం ఎంత? నీకు ఇచ్చిన ఆయుధం ఏమన్నా చిన్నదనుకుంటున్నావా? ఎందుకు పనికిరాని ఒక కర్ర నీ చేతిలో ఉందనుకుంటున్నావా? దాని పవర్ ఏంటో చూడు ఒకసారి. నీ చెయ్యి వెత్తి నీ చేతిలో ఉన్న కర్ర తీసుకుని నీ ముందున్న సముద్రాన్ని కొడితే ఒక్క దెబ్బలో పాయలైపోవాలి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, సైన్యాన్ని ఇవ్వలేదు ఇక్కడ, ఒక దేవదూతలను పంపలేదు ఇక్కడ. మోషే వద్ద ఎందుకు పనికిరాని దుడ్డు కర్రే ఉంది. ఆ మోషే వద్ద ఉన్న దుడ్డు కర్రనే దేవుడు ఎంత బలపరిచాడంటే, మోషే అప్పుడు వరకు కూడా తన జీవితం మీద తను నిలబడ్డాడు కాబట్టి మహిమ చూడలేకపోయాడు. మోషే ఐగుప్తులో జరిగిన అద్భుత కార్యాలు చూసినాక మోషేలో ఒక నమ్మకం, నా దేవుడు నా పక్షాన ఉంటే ఏదైనా నేను జయించగలుగుతానన్న నమ్మకంతో మోషే దేవుడు మాటకు లోపడి దేవుడు సహవాసంలో గడిపి దేవుడు వలన అతనికి తప్పకుండా విజయం దొరికిద్దని నమ్మి దేవుడు చెప్పిన మాట ఎమ్మటనే మోషే చేసినప్పుడు ముందు వారికి అడ్డుగా ఉన్న సముద్రం కూడా పాయలుగా చీలిపోయిందంట. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నిన్ను అడ్డుపడుతున్నారా? నీవు జాబ్ చేస్తే కాడా నీ పనివారు నిన్ను అడ్డుపడుతున్నారా? నీ ఇంటి వారు నిన్ను అడ్డుపడుతున్నారా? లేక నువ్వు కాలేజీలో చదువుకుంటున్నప్పుడు నీకు అడ్డుపడుతున్నారా? ఉన్నతమైన జాబ్ కొరకు నువ్వు ప్రయాసపడుతుంటే దుష్టుడు నీకు అడ్డుపడుతున్నాడా? వివాహ విషయం కొరకు నువ్వు ఎంతో ప్రయాసపడుతుంటే వివాహం జరగకుండా సాతాను నీకు అడ్డుపడుతున్నాడా? సంతానం కొరకు నువ్వు ప్రయాసపడుతుంటే సంతానం రాకుండా అపవాది నీకు అడ్డుపడుతున్నాడా? అనారోగ్యంతో నువ్వు బాధపడుతూ ఆరోగ్యం కొరకు పరిగెత్తుతుంటే ఆరోగ్యం రాకుండా అపవాది అడ్డుపడుతున్నాడా? ప్రియమైన బిడ్డ, నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. సముద్రాన్ని పాయలుగా చీల్చిన దేవుడు నీ పక్షాన ఉన్న శ్రమలన్నీ కూడా యేసు నామములో 2 పాయలుగా చీలిపోవును గాక. ఆమేన్. నమ్మిన వారందరూ కూడా ఆమేన్ చెప్పొచ్చు. నీ పక్షాన ఉన్న సమస్యలు కూడా దేవుడు ఏం చేస్తాడు? 2 పాయలుగా చీల్చి పక్కన పడేసి ఉన్నతమైన ఆశీర్వాదాల్లో నిన్ను నడిపించి నిన్ను ఎమ్మటించిన నీ శత్రువుల్ని అదే నీటిలో ముంచి వేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. శత్రువు సైన్యం అనేది కూడా లేకుండా నిన్ను దేవుడు నీకు విడుదలిస్తాడు. దేవుడు వలన మోషేకి ఎంత గొప్ప మహిమ చూడండి, ఎంత గొప్ప పేరు. కార్యం చేసింది ఎవరు? ఇప్పుడు మోషేనా దేవుడా? సైన్యాన్ని నడిపించింది, ఎర్ర సముద్రాన్ని చీల్చింది మోషేనా దేవుడా? మీరు చెప్పండి. ప్రజలందరూ మోషేని చూసి జైలు కొట్టారు. సముద్రం చీలిపోవటం, 6 నెలల పైన నడవటం. ఎందుకంటే మోషే చేశాడు ఈ పని. మోషే చేశాడా? దేవుడు చేశాడా? పిచ్చి జనమ, ఎవరు చేశారు? మనం ఇంత పిచ్చిగా ఉంటాం. మోషేయో సుభాషణమ్మో ఇంకొకళ్ళు చేయరు, దేవుడే చేస్తాడు. హల్లెలూయా. దేవుడే చేసింది ఆ కార్యం. కానీ దేవుడికి ఏమిష్టమో తెలుసా? సపోజ్ మీకు ఒక చిన్న మాట నేను చెప్పడా. ఒక తండ్రి అంట
ఒక కుమారుడికి చెప్తాడంట, అక్కడ బల్ల ఉందయ్యా, కొంచెం పట్టకపోవాలయ్యా అంటాడంట. ఎమ్మటిని కుమారుడు వచ్చి అంటాడంట, నానా ఆ బల్ల నేను పట్టుకుని తీసుకొస్తాను నాన్న అంటాడంట. వాస్తానికి కొడుకు ఆ బల్ల లేవదు, ఎందుకంటే వాడిని మించిన బరువు ఆ బల్ల. అయినా వాడు నేను పట్టుకుంటానన్నా, నేను తెస్తాను నాన్న అంటాడు. సరే నాన్న తీసుకురపో అంటాడు. అన్నప్పుడు ఎమ్మటినే తండ్రి కూడా కుమారుడితో పాటు వెళ్తాడు. వెళ్ళి కుమారుడు ఎప్పుడైతే బల్ల పట్టుకుంటాడో ఎమ్మటినే ఆ కుమారుడు పక్కనే ఉన్న తండ్రి ఆ బల్లాన్ని ఎత్తుతాడు పైకి. బల్లాన్ని ఎత్తి ఆ బల్ల ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు. అప్పుడు కుమారుడు అమ్మయ్య నేను బల్ల ఎత్తాను అన్నప్పుడు తండ్రి ఏమంటాడు తెలుసా, అమ్మో నా కొడుకు చూడు ఇంతలా బల్ల, ఎంత బరువు కలిగిన బల్ల ఎలా ఎత్తాడో, నా కుమారుడు గ్రేట్, నా కొడుకు చాలా గ్రేట్, నా కొడుకు బలం కలిగినడు, ఎంత పనైనా చేస్తాడని ఆ కుమారుణ్ణి ఘనపరుస్తాడు తండ్రి. అలాగే మన దేవుడు కూడా ఆయనే నడిపిస్తాడు, ఆయనే బలాన్ని ఇస్తాడు. ఎందుకు పనికిరాని వారిని కూడా ఆయన సేవలో వాడుకుంటాడు. ఎందుకు ఇక నా జీవితం అనుకుని పారిపోయిన వాళ్ళని కూడా పట్టుకుంటాడు, పిలుస్తాడు, నిలబెడతాడు. వారికి అడ్డుగా ఉన్న ప్రతి ఇబ్బంది కాడిని విరగొడతాడు. సముద్రాన్ని చీల్చినట్టే ప్రతి ఇబ్బందులను కూడా చీల్చి నిలబెడతాడు. ప్రియమైన బిడ్డ, దేవుడు వలన మోషే ఘనత పొందుకున్నాడు. హల్లెలూయా. దేవుడు వలన నీవు కూడా సంపూర్ణంగా దేవుడి మీద ఆనుకుంటే తప్పకుండా నీ కుటుంబంలో నీవుకు కూడా దేవుడు ఘనత కలుగజేస్తును గాక. నీ శత్రువులు నీ శ్రమలన్నీ కూడా 2 పాయలుగా చీలిపోవును గాక. హల్లెలూయా. నేను ఒక 5 విషయాలు మీకు నేను చెప్తా. ఇక్కడ మోషేకి ఆయుధం ఏమిచ్చాడు దేవుడు అని మనం అనుకుంటే కర్ర, అండర్లైన్ చేసుకోవచ్చు. మోషే ఒక ఆయుధం కర్ర. కర్ర ద్వారా దేవుడు ఏం చేశాడు, మోషేకి ఒక సైన్యాన్ని ఇచ్చాడు, ఘనతనిచ్చాడు. మరి గిజ్జోను అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి ఏమిచ్చాడు దేవుడు? సైన్యాన్ని ఇచ్చాడా? మరి ఏమిచ్చాడు? దేని ద్వారా గిజ్జోను ఒక స్థితి ఏంటో కూడా మనం చూద్దాం. రెండోదిగా గిజ్జోను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే, వాస్తవంగా ఈ గిజ్జోను అనే ఒక వ్యక్తి అనేక శత్రువులకు భయపడి, ఆ ఊర్లో అంతా కూడా ఫిలిస్తీన్లు వీళ్ళ మీద బాగా ఇబ్బందికరంగా ఉంటారు. ఈ ఫిలిస్తీన్లు అనే సైన్యం ఇశ్రాయేలు అనే ప్రజల్ని చాలా హింసిస్తూ ఉంటారు. ఎంత హింసిస్తున్నారంటే, ఈ ఇశ్రాయేలీలు కష్టపడి పనిచేసుకుంటే వాళ్ళు జీతం తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు, వాళ్ళు జాబ్ చేసుకుంటే వాళ్ళ వద్ద ఉన్న జీతం తీసుకుపోయేవాళ్ళు, వాళ్ళు ఏదన్నా పంట వేసుకుంటే పంటను కూడా తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. అలా హింసిస్తున్న సమయంలో ఈ గిజ్జోను గోధుమలు పంట వేసుకుని ఎలా వాళ్ళు తీసుకుపోతారేమోనని భయపడి తెలివిగా జాగ్రత్తగా చాటుగా పోయి గోధుమలు పెళ్ళగించుకొని అవి తులుముకుంటూ వాటన్నిటిని సమకూర్చుకుంటూ ఉన్న సమయంలో దేవుడు దూత పోయి పరక్రమ కలిగిన సూర్యుడా అన్నప్పుడు, నేనెలా పరక్రమ కలిగిన వాడినమ్మా? శత్రువులకు భయపడి గోధుమలు చాటునొచ్చి కొట్టుకునేవాడిని, నేనేం పరక్రమ కలిగిన వాడిని? నువ్వు కూడా అనుకుంటున్నావా, నేనెందుకు పనికిరాని దాన్ని, నేనెందుకు పనికిరాని వాడిని అనుకుంటున్నావా? నీ దృష్టిలో నువ్వు పనికిరాని దానివి, పనికిరాని వాడివేమో. దేవుడి దృష్టిలో ఎలా ఉన్నావు చూడు. ముందు దేవుడి దృష్టి నీకు ముఖ్యమైంది, నీ దృష్టి కాదు ముఖ్యమైనది. నీకు నిన్ను నువ్వు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. దేవుడి దృష్టిలో నీ స్థానం ఎలా ఉంది చూడు. నేనేం పనికిరాని వాడిని, శత్రువులకు భయపడి చాటుగా గోధుమలు సమకూర్చుకుంటున్న వాడిని అన్న గిజ్జోనిని పరక్రమ కలిగిన సూర్యుడా అని పిలుస్తుంది దేవుడు దూత. నీ గురించి నువ్వు గుర్తించలేవేమో, నీలో ఉన్న ఒక ఉన్నతమైన శక్తిని నువ్వు గుర్తించలేవేమో, కానీ నిన్ను సృష్టించిన వాడికి మాత్రం నీ విలువ తెలుసు. ఇందుకు పనికిరానన్న ఈ గిజ్జోనుని పిలిచి ఒక యుద్ధానికి పంపించాడు దేవుడు. గిజ్జోను ఈ యుద్ధంలో కొన్ని డౌట్స్ ఎక్కడి నుంచి మొదలైనవి అంటే, పరాక్రమం కలిగిన సూర్యుడా అన్నప్పుడే ఆ దేవదూత కొన్ని డౌట్లు పెట్టాడు. నేను ఇంటికి వేస్తాను, కొంత మాంసం తెస్తాను, నిప్పులు రాకుండా నువ్వు ఈ మాంసాన్ని వండుతావా
అది ఇది అని చాలా డౌట్లు పెట్టారు. అవంతా కూడా మీరు న్యాయాధిపతులు 6వ అధ్యాయంలో మీరు చూడొచ్చు. ఎందుకంటే మనకు చాలా టైం పట్టిద్ది అవన్నీ కూడా మనం వివరించాలంటే. వీడియో అంతసేపు చేయాలంటే, వినాలంటే మీకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది. ఓకేనా? కాబట్టి దాని ఒక రిఫరెన్స్ న్యాయాధిపతులు 6వ అధ్యాయంలో మీరు చూస్తే ఈ ఒక్క గిజ్జోని గురించి మీరు మాట్లాడుకోవచ్చు. అయితే ఈ గిజ్జోనినే దేవుడు ఇన్ని పరీక్షలు పెట్టడమే కదా, ఇంకొక పరీక్ష కూడా అడుగుతాడు. యుద్ధానికి పోయి ఫిలిష్తీయుల మీద యుద్ధం చేయి, నేను నీకు తోడై ఉంటాను అని అన్నప్పుడు గిజ్జోను అప్పుడు కూడా దేవుడి మీద సంపూర్ణంగా తన ఆనుకోవటం లేదు, సంపూర్ణంగా చెప్తుంది దేవుడు అన్న ఒక ఆలోచన లేదు. ఈరోజు నువ్వు కూడా అంతే. దేవుడు నీకు వాక్యం ద్వారా మాట్లాడుతుంటాడు, వాక్యాల ద్వారా నేను బలపరుస్తుంటాడు, కానీ నీకు ఓపికే ఉండదు, నమ్మలేకపోతుంటావు, బలహీనపడుతుంటావు, భయపడుతుంటావు ఏం జరిగిద్దోనని. కానీ దేవుడు మాత్రం నేను బలపరుస్తూనే వస్తాడు ఎప్పటికప్పుడు. కానీ నువ్వేమనుకుంటావు అంటే ఏముందులే రోజు వచ్చే వాక్యాలే కదా, ఏముందులే రోజు వింటున్న వాక్యాలే కదా, ఏముందులే రోజు ప్రసంగాలు చూస్తూనే ఉన్నాం కదా, నీకేముందులే అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు నీతోనే ఉంది నాకంటాడు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు సంపూర్ణంగా ఆనుకుంటేనే కదా నువ్వు ఆశీర్వదింపబడేది. ఒక చెట్టు నాటంలోనే ఏం చేసిద్ది, ఏర్లు నిలబెట్టుకోలేక అటు ఇటు పడిపోతూ ఉంటుంది. పడిపోయినంతసేపు అది ఫలించగలిగిద్దా? ఫలించలేదు. ఎప్పుడైతే గాలికి ఎండకి అది నిలబడగలిగిన శక్తి తనలో నింపుకుని ఆ ఏర్లని భూమిలో నాటుకునిద్దో, ఆ భూమిలో తన ఏర్లను బలపరుచుకునిద్దో, అప్పుడు మాత్రమే ఆ చెట్టు నిలబడగలిగిద్ది. ఇక గాలి వచ్చినా పడిపోదు, ఎండొచ్చినా ఎండిపోదు, అది నిశ్చింతగా తన కాలం ముందు ఫలించింది. ప్రియమైన బిడ్డలారా, నువ్వు కూడా సంపూర్ణంగా దేవుడి మీద నిలబడు. దేవుడి సన్నిధిలో నువ్వు పునాది వేసుకో. నువ్వు పునాది లేకపోతే గాలి కొడితే ఎగిరిపోయే పొట్టు వల్ల నువ్వు ఎన్ని రోజులు ఉంటా? గిజ్జోను ఇంకా అనుకోలేకపోతున్నాడు దేవుడి మీద. గిజ్జోను ఏం చేస్తున్నాడు? దేవుడు అంటున్నాడు, అయ్యా నువ్వు పరాక్రమ కలిగిన వాడివి, నీ పవర్ నాకు తెలుసు, నువ్వు యుద్ధానికి బయలుదేరు, నువ్వు యుద్ధానికి రా అన్నప్పుడు అప్పుడు అడుగుతున్నాడు, ఏమో నువ్వు ఎంతవరకు నాతో ఉంటావని గ్యారెంటీ ఏముంది నాకు? ఎంతవరకు నువ్వు నన్ను సేవ్ చేస్తావని నమ్మకం ఏముంది? కొన్ని డౌట్స్ నాకున్నాయి, వాటిని నువ్వు తీరిస్తే నేను వస్తానన్నాడు. సరే, నేను నిన్ను బలపరుస్తానని, నేను నీకు తోడుగా ఉంటానని నువ్వు నమ్మాలంటే నేనేం చేయాలి చెప్పంటే, మనకు తెలిసిన విషయమే. గొర్రె పొట్టు తీసిపోయి ఒకసారి మంచులో వేస్తాడు. ఇదిగో ఈ మంచుకి నేలంతా తడవాలి, కానీ ఈ గొర్రె పొట్టు మాత్రం తడవకూడదు, పొడి పొడిలాడుతూ ఉండాలి. అట్లా పొడి పొడిలాడుతూ ఉందనుకో, నిజంగా నువ్వు ఉన్నావని నేను నమ్ముతా అంటాడు. సరే, దేవుడు ఏం చేస్తాడు? భయంకరంగా మంచు కురుస్తుంది, భయంకరంగా ఎంత ఎత్తున మంచుగడ్డలోని, అంత మంచుగడ్డల్లో కూడా ఈ ఒక్క పొట్టు ఎలా ఉందంటే, ఎర్రన ఎండలో ఈ పొట్టు పెట్టినప్పుడు ఎట్లా పెరపెరలాడుతూ ఉంటుందో అట్లా ఉందంట. అందరితో ఆపాడా? మరలా ఆపల. ఏమో ఈసారి చూస్తా, ఇంతలా మంచుకి ఈ నెలంతా దడవకూడదు, ఈ పొట్టు ఒక్కటే దడవాలన్నాడంట. మళ్ళీ భయంకరమైన మంచుగడ్డలు. ఆ మంచుగడ్డల్లో ఎక్కడా కూడా గిజ్జోను చెప్పిన ఏ స్థలంలో కూడా ఎంత మంచు కూడా కురవలేదంట. కేవలం ఆ పొట్టు మాత్రం నీళ్లతో నింపబడింది. గిజ్జోని పిండితే ఒక గిన్నె నీళ్ళు వచ్చినాయంట. అన్నిసార్లు దేవుని పరీక్షించాడు గిజ్జోను. అయితే ఆ పరీక్షలన్నీ అయిపోయినాక గిజ్జోనులో మారుమనసు వచ్చింది. సంపూర్ణంగా దేవుడి మీద ఆనుకున్నాడు. దేవుడి మీద ఆనుకోకుండా, దేవుడి మీద నిలబడకుండా, దేవుడి సన్నిధిలో తన పునాదులు తొక్కుకోనప్పుడు గిజ్జోను శత్రువులకు భయపడి చెట్టుల చాటును దాక్కునే స్థితి. శత్రువులకు భయపడి ఆడో చెట్టుల చాటును దాక్కున్నాడు. ఎప్పుడైతే దేవుడు పిలుపుని విన్నాడో, ఎప్పుడైతే దేవుడి మాటకు లోపడ్డాడో, ఇప్పుడు గిజ్జోను దాంకోల. ఏ శత్రువులను చూసి అయితే దాంకున్నాడో ఆ శత్రువుల మీద విజయాన్ని పొందుకోవడానికి వెళ్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు వరకు కూడా నువ్వు దేవుడి మీద ఆనుకోలేదేమో, ఈ గిజ్జోని వల్లే నువ్వు కూడా దాంకుంటున్నావేమో నీ శత్రువులను చూసి. వాళ్ళతో నేను గెలవలేనులే, వాళ్ళతో నేను పోట్లాడలేనులే, వాళ్ళని నేను జయించలేనులే అనుకుంటున్నావా? నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడి మీద నువ్వు ఆనుకొని చూడు, నీ జీవితం ఎలా మారిద్దో. గిజ్జోని జీవితం మారిపోతుంది ఇక్కడ. హల్లెలూయా. ఏ ప్రజలకు భయపడ్డాడు,
పంట లాక్కుని వెళ్తారని ఏ ప్రజలకు భయపడ్డాడో ఆ ప్రజల్ని ఎలా ఆడుకుంటున్నాడో తెలుసా? మరి గిజ్జోనికి ఇచ్చిన ఆయుధం ఏంటి? ఈరోజు నేను ఆయుధాల గురించి చెప్తున్నా కదా మీకు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆయుధం ఇస్తాడు దేవుడు. ఎక్కడో నుంచే ఇవ్వడు, ఏట్ల ద్వారా ఇచ్చాడు. పనికిరానియే నీకు ఆయుధంగా మారుస్తాడు దేవుడు. ఎందుకు పనికిరాని దుడ్డు కర్ర మోషేకి ఆయుధంగా ఉంటే 2 పాయలుగా జీలిపోయింది సముద్రం. మరి గిజ్జోని ఆయుధం ఏంటి? ఒట్టి కుండ. దేవుడికి మహిమ కలుగును గాక. ఒట్టి కుండ, ఒక దుమిటి, ఒక బోర, ఇవి చాలు గిజ్జోనికి ఆయుధం శత్రువులను జయించుటకు. గిజ్జోను ఒక శత్రువులను జయించడానికి దేవుడు ఒక ఒట్టి కుండనిచ్చాడు. కుండ అంటే మీ అందరికి చాలా ఆశ్చర్యం అనిపించలేదా? ఒకవేళ బిందన్న అయితే ఒకళ్ళని ఇద్దరినన్నా కొట్టేదాకా ఉంటుందేమో, అవునా కదా? ఇతర బిందో, రాగి బిందో, ఆల్మోస్ట్ స్టీల్ బిందె అయినా పర్లా. ఆ స్టీల్ బిందె కానీ ఇంకా తక్కువకి వస్తే ఒక ప్లాస్టిక్ లబ్బర్ బొంగలు ఉంటాయి, అలాంటివి అయినా పర్లా, ఒకరిని ఇద్దరినన్నా కొట్టగలుగుతాం దాంతో. మరీ దేవుడు గిజ్జోనికి ఇచ్చిన ఒక ఆయుధం ఏంటి? మట్టి కుండ, ఒట్టి కుండ. హల్లెలూయా. మట్టి కుండ ఒకవేళ మనం పట్టుకోవాలంటే, ఇప్పుడు చాలామంది వాటర్ కుండల్లో తాగుతుంటారు. నేను ఒక మాట మీకు చెప్పనా, మా ఇంట్లో కుండ ఎప్పటికీ ఉండదు. ఎందుకు ఉండదు పాస్టర్ అమ్మ అని మీరు అడిగితే నేను ఒక మాట చెప్తా. నాకు ఆ కుండ అంటేనే భయం. గబక్కన చెమ్ము నీళ్లు ముంచుతా, ఒక్కోసారి టప్పును వదిలేస్తాం. అలా వదిలేసినప్పుడు ఆ కుండ బయలిపోతే అట్లా భయం అనమాట. అంటే ఒక కుండలో మంచినీళ్ళు తాగటానికి కూడా చెమ్ము పెట్టి ఆ కుండలో ముంచడానికి కూడా మనకు భయం, కుండ పగిలిపోయిద్దేమోనని. నిండు కుండ. మరి ఇక్కడ ఒట్టి కుండతో యుద్ధం చేయటం ఏంటి? చూసావా దేవుడు ఎలా 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 తన మీద ఆధారపడిన బిడ్డల్ని ఎలా లేపుతాడో, ఎలా బలపరుస్తాడో, ఆయన సన్నిధిలో వారిని ఎలా నిలబెడతాడో, ఆయన ఎలా యుద్ధాలు చేస్తాడో, ఆయన యుద్ధాలు చేసే ఆయుధాలు ఎలా ఉంటాయో కూడా జనాలు కంగురం అనాల. ఆ సాక్ష్యాలు వింటున్నప్పుడు నీకు నాకు కూడా కంగురం అనిపిస్తుంది. కొండతో యుద్ధం చేయటం ఏంది, దీపాలతో యుద్ధం చేయటం ఏంది, బోరలతో యుద్ధం చేయటం ఏందని. హల్లెలూయా. ఈ కొండే కొంతమంది శత్రువులను అంతం చేసి వదిలిపెట్టింది. గిజ్జోను విజయాన్ని పొందుకునేలా ఈ కొండ, ఈ దిమిటి, ఈ ఒక బోర గిజ్జోనికి బలముగా ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఎందుకు వేస్ట్ ఒట్టి పాత్ర నువ్వు అనుకుంటున్నావా? దేవుడు అంటున్నాడు, నీ ఒట్టి పాత్ర అయిన జీవితంతోనే నీ జీవితాన్ని మలపబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు నమ్మితే దేవుణ్ణి ఆమేననుకో. ఎందుకంటే నా ఎడలు జరగాలి ప్రభా, నేను ఒట్టి పాత్రగా ఉన్నా, ఒట్టి కుండగా ఉన్నా, నాకు భయంగా ఉంది, ఏ నిమిషంలో పగిలిపోతానని. ఎందుకంటే బలము లేని ఒక పాత్రను నేను అనుకుంటున్నావా? బలము లేని పాత్రనే యుద్ధానికి దింపాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నువ్వు కూడా పగిలిపోతాను, బలము లేని పాత్రను అనుకోక, నిన్నే బలపరుస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నీలో ఏమి లేదనుకుంటున్నావు, నువ్వు ఒట్టి పాత్రను అనుకుంటున్నావు. నా దేవుడు అంటున్నాడు, నిన్నే నేను బలపరచబోతున్నా, నిన్నే నేను ఆయుధంగా వాడబోతున్నా. నీకు ఏ శత్రువులైతే హామీ చేస్తున్నారో, ఏ శత్రువులకైతే నువ్వు భయపడి నీ జీవితంలో దాంకుంటున్నావు, ఏ శత్రువులైతే నిన్ను ఏం చేస్తారనని దీనిమెల్లా వణికిపోతున్నావు, ఆ శత్రువులతో నిన్నే ఒక పాత్రగా వాడుకుంటా. ఎట్లా వాడుకుంటాడంటే, పైకి లేపితేనే పగిలిపోయిద్ది అనుకునే కొండ శత్రువు సైన్యాన్నంతా కూడా అంతం చేసిందంట. దేవుడికి మహిమ కలుగును గాక. ఇలాగే దేవుడు నిన్ను కూడా నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. ఇలాగే దేవుడు నీ జీవితంలో నిన్ను కూడా నిలబెట్టబోతున్నాడు. ఖాళీ పాత్రగా కాదు, విజయం పొందుకునే పాత్రగా. హల్లెలూయా. మరి గిజ్జోనికి దేవుడిచ్చిన ఆయుధం ఏంటి చెప్పండి అమ్మా? ఇత్తడి కాగా, రాగి కాగా పోయి 10 మందిని కొట్టన్నాడా? లేదమ్మా. పొట్టుకుంటేనే పగిలిపోయే కొండతో శత్రువులందరినీ కూడా ఓడించి తన జీవితాన్ని విజయాన్ని పొందుకున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మరి 3వ వ్యక్తిని మనం చూద్దామా? సమయం చాలా అవుతుంది. 3వ వ్యక్తిని కూడా మనం చూద్దామా? పర్లేదు, దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు కాబట్టి ఓపిగ్గా దేవుడు ఇంకా ఎవరిని మీ ముందుకు తీసుకురాబోతున్నాడు, ఏ ఆయుధాలతో ఇంకా దేవుడు తన ప్రజల్ని కాపాడాడు, దేవుడు ఈరోజు
ఇంకా నన్ను ఏ రీతిగా బలపరచబోతున్నాడు, నా జీవితంలో దాసి ఉంచిన ఆయుధాలు ఏంటియో తెలుసుకో. అలా తెలుసుకో, ఓపికగా ఉండు, సహనంతో చూడు. వాక్యం అంతా అయిపోయేంత వరకు తప్పకుండా దేవుడు నీతోనే మాట్లాడతాడు. ఇద్దరైపోయారు. మోషే కర్ర ద్వారా ఘనత, గిజ్జోను కొండ ద్వారా విజయాన్ని పొందుకున్నాడు. సంసోను, మన మధ్య ఎవరున్నారు? మూడో వ్యక్తి సంసోను ఉన్నాడు. ఈ సంసోను ఏ విషయంలో యుద్ధం చేశాడు? మరి సంసోనుకి ఇచ్చిన ఆయుధం ఏంటి? దేవుడు ఏ ఆయుధం ఇచ్చి ఉంటారు? మీరు అందరూ అనుకుంటుండాలి, జుట్టు. యేసు ప్రభు సంసోనికి జుట్టులో బలం ఇచ్చాడు యెహోవా దేవుడు అనుకుంటున్నారా? జుట్టులోనే కాదు, దేవుడు తలుసుకుంటే ఏ విధంగా బలపరుస్తాడు మనల్ని. ఆ బలం ఏంటో సంసోన్ది మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనంలో, 15వ అధ్యాయం 15వ వచనంలో గిజ్జోను ఆయుధం కొండ అని మీరు అందరూ ఆశ్చర్యపోయారు. ఇక్కడ చూస్తే ఇంకా చాలా ఆశ్చర్యం కలిగిద్దేమో. ఎందుకంటే ఒక గాడిద దవడ ఎనిక, దేవుడికి మహిమ కలుగునగాక. అది ఎంత ఉంటుంది? ఒక జాన్ ఉంటుందేమో. దవడెనికి ఎంత ఉంటుందమ్మా? పక్కెనికి అనుకుందాం. సరే, పక్కెనికి ఎంత ఉంటుంది? ఒక మోరు ఉంటుందా? దవడెనుకో పక్కెనుకో, దవడెనికైతే ఒక జాన, పక్కెనికైతే ఒక మూర. ఈ ఏనుగుతో యుద్ధం చేయటం ఏందమ్మా? హల్లెలూయా. శత్రువులందరూ సంసోను మీదకి వచ్చారు. సంసోన్ని అంతం చేయాలనుకున్నారు, పట్టుకోవాలనుకున్నారు. ఇక సంసోను చుట్టుముట్టారు శత్రువులందరూ కూడా. ఈరోజు నిన్ను కూడా చుట్టుముడుతుంటారులే. ప్రజెంట్ ఎలా ఉంటుందంటే, ఒక్కోసారి మన పరిస్థితి ముందు చూస్తే నొయ్యి, వెనక చూస్తే గొయ్యి అంటుంటాం. ఇక మనం అనే మాట ఎక్కువ ఏంటంటే, నడి సముద్రంలో నేను నిలబడిపోయాను, నన్ను లేవనెత్తే వారు ఎవరు లేరు అన్నట్టు అయిపోతుంది. సంసోను ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి అంటే, చుట్టుముట్టిపోయారు శత్రువులంతా కూడా. సంసోను యుద్ధం చేయాలి. మరి ఇప్పుడు చుట్టుముట్టిన శత్రువులు ఉన్నారు. వాస్తవంగా అయితే సంసోనికి అక్కడ హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు. మధ్యలో కాపేసి పట్టుకున్నారు సంసోన్ని. ఎందుకు అలా కాపేయాల్సి వచ్చిందంటే, సంసోను వాళ్ళ పంటలన్నీ తగలబెట్టాడు నక్కలతో. సంసోను కోపం వచ్చింది. వాళ్ళ భార్యని వాళ్ళు మాటలు అన్నారు. ఆ భార్య ఏరే వాళ్ళని చేసుకుందా అని. మరలా అంతేకాకుండా ఆ భార్య కుటుంబాన్ని అంతా కూడా వాళ్ళు తగలబెట్టేశారు. మరి సంసోనుకు ఆ ఊరోళ్ళ మీద కోపం వచ్చింది. వారి పంటలన్నీ కూడా నక్కలకి డిమ్టీలు కట్టి పంటలన్నీ కూడా నాశనం చేశారు. నాశనం చేసినప్పుడు ఫిలిష్తీయులకు మరింత కోపం వచ్చింది సంసోను మీద. ఈ సంసోను మన పంటలన్నీ కూడా ఇలా చేశాడు కాబట్టి ఖచ్చితంగా ఈయన్ని కాపేసి చంపేయాలనుకున్నారు. చుట్టుముట్టారు, పోయారు. చుట్టుముట్టాడు. సంసోను ఒక్కడి తప్పితే ఎవరు లేరు. సంసోను వద్ద ఒక ఆయుధం లేదు, ఒక కర్ర లేదు, ఏమి లేదు. అక్కడికి ఒక కుండ కూడా లేదు. ఇప్పుడు సంసోను యుద్ధం ఎలా చేయాలో అది అర్థం కావట్లేదు. సంసోను జనాలందరూ కూడా కమ్మి ఉండటం చూసి ఎక్కడ కూడా సంసోను భయపడలే. ఎందుకంటే సంసోను అనుకుంటున్నాడు, నేను సింహాన్ని చీల్చినప్పుడు దేవుడి ఆత్మ నా మీద ఉంది, వీళ్ళతో యుద్ధం చేస్తున్నప్పుడు దేవుడి ఆత్మ నాకు తోడుండదా? నా చుట్టూ ఉన్న జనాన్ని చూసే కన్నా నేను దేవుడి వైపు చూడాలనుకున్నాడు. అప్పటి వరకు సంసోను దేవుడికి దూరంగానే ఉన్నాడు. దూరంగా ఉన్నాడు కాబట్టి ఆ ఒక ఫిలిష్తీయుల స్త్రీ వద్దకు వెళ్ళాల్సి వచ్చింది. దేవుడికి దూరంగా ఉన్నాడు కాబట్టి వ్యర్థంగా ఆ ఒక ఫిలిష్తీయుల పంట తగలబెట్టాడు. ఎప్పుడైతే సంసోను ఆ శత్రువులందరిని చూసి, దేవా నేను నీ పైన అనుకుంటున్నాను, నీవే నాకు ఆదరణ, నా చుట్టూ కమ్మి ఉన్న ఈ శత్రువుల చేతి నుంచి నన్ను విడిపించమని సంసోను ఎప్పుడైతే దేవుడి మీద ఆనుకున్నాడు. ఈరోజు నువ్వు కూడా నీ చుట్టూ కూడా కమ్ముకున్న శత్రువులను చూస్తుంటావు కదా. నీ చుట్టూ కమ్ముకోవచ్చు, వ్యాధులు కమ్ముకోవచ్చు, రోగాలు కమ్ముకోవచ్చు, నిందలు కమ్ముకోవచ్చు, అప్పులు కనుక్కోవచ్చు. ఏ విధంగా నిన్ను శత్రువులు కమ్మి ఉంటారు. వాటన్నిట్లు కమ్మినప్పుడు నువ్వు అనుకుంటున్నావేమో, నాకు ఇంకా విడుదల ఎక్కడిది, వీళ్ళ చేతిలో నేను అయిపోయాను అనుకుంటున్నావేమో. సంసోను కూడా అలాగే అనుకున్నాడు అనుకుంటున్నావా? అనుకోలే. సంసోను అనుకుంటున్న మాట ఏంటంటే, నా చుట్టూ ఉన్న శత్రువులు కొండవలే ఉన్నా,
నా పక్షాన ఉన్న దేవుడు మంచు వలె ఇలా మొత్తాన్ని తుడిచిపెడతాడు. హల్లెలూయా. అలా అనుకున్నాడు. అటు ఇటు చూశాడు. శత్రువుల్ని యుద్ధం చేయడానికి ఏముందని వెతికాడు. దేవుడు ఒక ఆయుధం తన కొరకు సిద్ధపరుస్తాడని నమ్మాడు. కాబట్టి నమ్మిన సంసోను కళ్ళకి ఎమ్మటినే దవడ వెనుక గాడిద వెనుక కనపడింది. ఆ గాడిద వెనుకతో 1000 మందిని కుప్పగూలగొట్టాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. నీ చుట్టూ శత్రువులు ఉన్నప్పుడు, నీ చుట్టూ నిందల అవమానాలు ఉన్నప్పుడు దేవుడి వైపు నువ్వు చూడగలుగుతున్నావా? దేవుని నువ్వు ప్రార్థించగలుగుతున్నావా? అలా నువ్వు చూడగలిగితే నువ్వు నిలబడ్డ కాడే నీకు ఒక ఆయుధాన్ని ఇస్తాడు. హల్లెలూయా. సంసోను నిలబడ్డ కాడే దవడ వెనకిచ్చాడు, గాడిదను పంపించాడు. గాడిద ఎప్పుడో చచ్చిపోయింది, అది పురుగులు పడిపోయింది, ఎందుకు పనికి రాకుండా తన దేహం అయిపోయింది. కానీ తన శరీరంలో ఉన్న ఒక వెనుకను వాడుకున్నాడు. సంసోనుకి అది ఒక ఆయుధంగా దేవుడు ఇచ్చాడు. రోజు నీకు కూడా దేవుడు ఒక ఆయుధం సిద్ధపరిచాడు. ఆయుధం ఎలా అయినా రావచ్చు. కర్ర వల్లే రావచ్చు, కొండ వల్లే రావచ్చు, ఎనికి వల్లే కూడా ఆయుధం నీ కొరకు రావచ్చు. దేవుడికి మహిమ కలుగును గాక. సంసోను కుప్పల కూల్చి జనాలందరినీ కొవ్వేశాడంటే కత్తులతో చేయాల, జుట్టుతో కూడా చేయాల. ఆఖరికి జుట్టులో తనకు బలం ఉంది, జుట్టు ద్వారా కూడా చేయాల. దేని ద్వారా చేశాడు? దవ్వడ ఎనిక. హల్లెలూయా. ఆ దవ్వడ ఎనికతో దేవుడు తనకేమిచ్చాడంటే బలాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఒకరికి ఘనత, మరొకరికేమో గిజ్జోనికి ఏమిచ్చాడు? మోషేకి ఘనత ఇచ్చాడు కర్ర ద్వారా. గిజ్జోనికి కుండ ద్వారా ఏమిచ్చాడు? ఎందుకు పనికిరాని కుండను కూడా రక్షణ పాత్రగా మార్చి యుద్ధం చేపించి గిజ్జోను ఒక భయాన్ని తీసివేసి తనని ధైర్యంగా నిలబెట్టాడు. ఇక చుట్టూ శత్రువులు కమ్మారన్న సమయంలో ఇక సంసోనికి ఆయుధంగా దవడ ఎనికిచ్చాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. వింతగా ఉండలా ఈ యుద్ధాలు, కంశాలు? అందరి యుద్ధాలకి కంశాలు ఎలాంటివి తయారు చేయించుకుంటారు? కత్తులు, ఈటలు, గొడ్డళ్ళు. మరి మన దేవుడు ఎలాంటివి ఇస్తున్నాడు యుద్ధానికి పోయేటప్పుడు? కర్రలు, కొండలు, ఎనికలు. హల్లెలూయా. అంతే ఆశ్చర్యం కలిగించే కార్యాలు మన దేవుడే చేస్తాడన్న దానికి ఇదే సాక్ష్యం. ఇక 4వది మనం చూద్దాం. 4వ విషయం మనం చూద్దాం. సిగురు, పూత, పండ్లు. హల్లెలూయా. ఆ మూడిటికి ఇది రిఫరెన్స్ అన్నమాట. ఇప్పుడు ముందు చదివాం కదా 3. ఒకటేమో సిగురై ఉంది. సిగురేంటిది? మోషే జీవితం. ఒకటేమో పూత అయి ఉంది. పూత ఏంటి? గిజ్జోని జీవితం. మరొకటేమో పండ్లై ఉంది. పండ్లేంటి? సంసోను జీవితం. ఈ 3 కలిపిన జీవితం ఇంకొకళ్ళు ఉన్నారు, ఆయనే అహరోను. హల్లెలూయా. అహరోను ఏం చేశాడు తెలుసా? దేవుడితో సహవాసం కలిగి ఉన్నాడు. తమ్ముడికి సహాయకుడిగా ఉన్నాడు. దేవుడి మీద ఆనుకుని ఉన్నాడు. అహరోను దేవుడు పని చేయాలనుకుంటున్నాడు, కానీ అడ్డుపడే శత్రువులు చాలామంది ఉన్నారు. అహరోను తన మీద తను ఆధారపడ్డప్పుడు దేవుడు అహరోనుకి ఏం చేయలేకపోయాడు. తన మీద తనకే గర్వం. నేను మాటకారిని, నేను మాట్లాడగలిగినవాడిని, పరో లాంటి వాడితో మాట్లాడాను, ఇలా ఉంది. కానీ మాట్లాడించిన వాడు దేవుడు, నన్ను వాడుకుంటున్నవాడు దేవుడు. ఆలోచన అప్పటి వరకు కూడా రాల. ఎప్పుడు ఆలోచన వచ్చిందంటే దేవుడి మీద సంపూర్ణంగా ఆనుకుని దేవుడి సేవ చేయాలని ఆసక్తి కలిగి ఉన్నాడు. దేవుడు పనులు చేయాలని ఆసక్తి కలిగి ఉన్నాడు. దేవుడు పరిచర్య చేయాలని ఆసక్తి కలిగి ఉన్నాడు. ఈ ఆసక్తులన్నీ కూడా అడ్డుపడేవాళ్ళు 11 మంది లేసారు. అయితే వీళ్ళని ఆపగలిగిన ఇది మోషే కాడ కూడా రాల. ఈరోజు నీవు కూడా దేవుని నమ్ముకోవాలని ఆసక్తే, దేవుడితో సహవాసం చేయాలని ఆసక్తే. కానీ నీకు అడ్డుపడేవాళ్ళు నీ ఇంట్లో నీ భర్త ఉండొచ్చు, నీ ఇంట్లో నీ భార్య ఉండొచ్చు, నీ పిల్లలు ఉండొచ్చు, మీ తల్లిదండ్రులు ఉండొచ్చు, మీ స్నేహితులు ఉండొచ్చు, మీ బంధువులు ఉండొచ్చు. ఎవరో ఒకళ్ళ కారణం ద్వారా, ఏదో ఒక కారణం ద్వారా ఖచ్చితంగా నువ్వు దేవుడితో సహవాసం అనేది విడదీయాలన్నది మాత్రం వాళ్ళ సిద్ధమై ఉంటుంది. ఇక ఇడిపోవాలా, కలిసి ఉండాలన్నది నీ ఆలోచన మీద ఉంటుంది. ఇతన్ని విడదీయాలి, దేవుడి వద్ద పరిచయుడిగా ఉంచకూడదు, ఇతను పరిచర్య చేయకూడదు అనుకుని చాలామంది. అంటే దేవుడి మీద ఆనుకుని దేవుడిని అడుగుతున్నాడు, అయ్యా
నేను నీలో ఫలించాలనుకుంటున్నాను, నీలో విస్తరించాలనుకుంటున్నాను, నీ పని చేయాలనుకుంటున్నాను, కానీ అడ్డుపడుతున్న శత్రువులు నాకు ఎక్కువయ్యారయ్యా అని ఎప్పుడైతే అహరోను దేవుడి మీద ఆధారపడ్డాడో దేవుడు ఏం చేశాడు తెలుసా? ఎండిపోయిన కర్ర. ఏం కర్ర ఇది? ఎండిపోయిన కర్ర. బాగా గమనించాలి మీరు. దేవుడు ఆడుకునే ఆయుధాలు, ఆయన వాడే ఆయుధాలు ఎలా ఉంటాయో, నీ ఎడల నా ఎడల ఆయన చూపించే కృప ఎలాంటిదో. ఈ పనికిరాని ఎందుకు చూపిస్తున్నాడంటే నువ్వు నేను ఆ పనికిరాని వాళ్ళమే కాబట్టి. ఆ పనికిరాని ఎంత బలంగా వాడబడుతున్నాయి అంటే నిన్ను నన్ను దేవుడు అలా వాడుకుంటాడు కాబట్టి తన సన్నిధిలో. ఇక్కడ ఇతను ఎప్పుడైతే ప్రార్థించాడో ఆ ఒక్క ఎండిపోయిన కర్ర ఆయన పక్షాన ఆయన పేరు రాపించి దేవుడి సన్నిధిలో పెట్టమన్నాడు దేవుడు. ఈరోజు నీ ఎండిపోయిన జీవితాన్ని దేవుడి సన్నిధిలో పెట్టావా? ఎప్పుడన్నా దేవుడి సహవాసంలో పెట్టావా? పెట్టి ఇప్పుడు పెట్టు. ఎందుకు పెట్టమని నేను అంటున్నానంటే, సంపూర్ణంగా నువ్వు లోకంలో పెట్టకుండా నీ జీవితాన్ని దేవుడి సన్నిధిలో పెట్టు. దేవుడు నీ జీవితం ఎండిపోయిన నీ జీవితాన్ని ఎలా కడతాడో నువ్వు చూడాలి. నువ్వు వాక్యం ద్వారా కదా, సాక్షిగా చూస్తావు నువ్వు. ఇంకా అహరోను చేతిలో ఒక కర్ర ఉంది, అది ఎండిపోయిన దుడ్డు కర్ర. దేవుడు చెప్తున్నాడు, అహరోను కర్ర తీసుకొచ్చిన ఆలయంలో పెట్టమను, నా ప్రతిష్ట గుడారంలో పెట్టమను, ఆ కర్రను నేను ఎలా చేస్తానో అనంటే ఎండిపోయిన అహరోను జీవితం తీసిపోయి దేవుడు పాదాల వద్ద పెట్టినప్పుడు దేవాతి దేవుడు అహరోను కర్రకి చిగురించాడు, పోతిచ్చాడు, పండ్లు కూడా ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగున కాక. 3 ఆశీర్వాదాలు: చిగురు, పూత, పండ్లు. సంఖ్యాకాండం 17వ అధ్యాయం 8వ వచనంలో మీరు చూసుకోవచ్చు, రిఫరెన్స్ చదువుకోవచ్చు. ఈరోజు నువ్వు లోకంలో ఎండిపోయి ఉన్నావా? శ్రమల్లో ఎండిపోయి ఉన్నావా? వ్యాధుల్లో ఎండిపోయి ఉన్నావా? నీ పరిస్థితులు ఏదైనా కావచ్చు, నీ స్థితిగతులు ఏదైనా కావచ్చు, నా దేవుడి సన్నిధిలో, ఆయన సన్నిధిలో నీ జీవితాన్ని తీసుకొచ్చి పెట్టినప్పుడు, ఆయన మీద నువ్వు ఆధారపడ్డప్పుడు, ఆయన మీద నువ్వు ఆనుకున్నప్పుడు, సంపూర్ణంగా నీ హృదయం ఆయన వద్ద నాటబడినప్పుడు, నా దేవుడు అంటున్నాడు, ఇప్పటి వరకు నువ్వు ఎండిపోయావేమో, ఇక మీదట నువ్వు ఎండిపోవు, ఎండిపోయిన నీ జీవితాన్ని మరలా చిగురిస్తా. హల్లెలూయా. ఇంత అసలు ఆయన చేసే కార్యాలు చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తున్నామా? ఎండిపోయిన జీవితాలని చిగురింపజేస్తాడు ఆయన సన్నిధిలోకి వస్తే. ఇక మన జీవితంలో ఇంకా ఏ ఆశలు లేవు అనుకుంటే, నీ జీవితంలో సంతోషాలు పువ్వుల వలె విచ్చలవిడిగా ఎరబూచేలా దేవుడు దీవిస్తాడమ్మా. ఇక నీ జీవితంలో నువ్వు ఫలించలేవు అని నువ్వు అనుకుంటుంటే విస్తారమైన పంట నీకు చూపిస్తాడు. మా దేవుడికి మహిమ కలుగును గాక. నమ్మితే చూస్తావు, ఇవన్నీ చూస్తావు ఖచ్చితంగా. వాళ్ళకి ఇచ్చిన దేవుడు మనకివ్వడా? అహరోను దేశపోయి దేవుడి సన్నిధిలో తన జీవితాన్ని ఇచ్చినప్పుడు ఆ జీవితం ఏమైపోయింది? విస్తరింపబడింది, ఆశీర్వదింపబడింది. ఆయన సృష్టే అలాది. ఆయన ఏమేమి ఇస్తాడంటే నీ కొరకు భూమిని ఆకాశాన్ని ఇచ్చిన దేవుడు కదంటమా, సర్వోన్నతుడుమా. ఆయన ఎలాంటి విధమైన ఆయుధాలన్నీ నీకు ఇవ్వగలుగుతాడు. 4వది, నీ జీవితం ఆయన వద్ద పెట్టినప్పుడు చిగురు, పూత, ఫలాలు నువ్వు చూస్తావు. దేవుడికి మహిమ కలుగును గాక. మీకు నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. మార్కు సువార్త 6వ అధ్యాయము 41వ వచనంలో చూస్తే దేవుడు కూడా ఆయన వద్దకు వచ్చిన ప్రజలందరినీ అంగలార్పుగా పంపించినట్టు వాక్యం ఎక్కడ ఉందమ్మా? దేవుడు ఏమంటున్నాడు అక్కడ? అనేక మంది వారి జీవితాలను తీసుకుని దేవుడి వద్దకు వచ్చినప్పుడు వారి అందు జాలిపడి, దేవుడు వారందు జాలిపడి అంగలార్పుగా ఉన్న ఈ బిడ్డల్ని ఆకలి దప్పికలతో వాళ్ళని నేను తృప్తిపరచాలి అనుకుని, మీ వద్ద ఏమున్నాయి అన్నప్పుడు, మేమెందుకు పనికిరాని వారమయ్యా, మా వద్ద ఏముందయ్యా, 5 రొట్టెలు 2 చిన్న చేపలే కదా అని దేవుడి చేతిలో తీసిపోయి పెడితే వాళ్ళ అంగలార్పు నాక్ష్యంగా మార్చేలా, వేలాదిగా ఆశీర్వదింపబడేలా, వాళ్ళు తినగా మిగిలేలా దేవుడు వాటిని ఆకాశం తట్టు చూపించి, తన తండ్రి వద్ద చూపించి, ఆ తండ్రి వాటిని దీవిస్తే ఆ 5 చేపలు, 5 రొట్టెలు, 2 చేపలు 1000 మంది తినగా కూడా ఇంకా 12 గంపలు మిగిలింది. 5000 మంది తినగా కూడా ఇంకా 12 గంపలు మిగిలింది. రొట్టెలు తీసిపోయి దేవుడి చేతిలో పెడితేనే
అంతగా ఆశీర్వదించిన దేవుడే నీ జీవితాన్ని తీసిపోయి దేవుడు సన్నిధిలో పెడితే ఎందుకు బనికిరాని కర్రకే సిగిరిచ్చిన దేవుడే, పోతిచ్చిన దేవుడే, ఫలాలిచ్చిన దేవుడే, లోకములో నుండి, పాపములో నుండి, శాపములో నుండి, వ్యాధిలో నుండి, మనో దుఃఖములో నుండి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. రా, నాకు ఇచ్చేసే నీ జీవితాన్ని, నీకు విశ్రాంతి కలుగజేస్తానంటున్నాడే. నువ్విస్తే ఎలా ఆశీర్వదింపబడతావు? కొండవలే ఉందని సమస్య, మొయలేలక ఉందని బాధ, నీ శత్రువు నిన్ను ఎదిరించలేనంత ఉండాడా? నేను ఇంకొక మాట చెప్పి మీకు ముగిస్తా. ఏంటా మాట అంటే, ఇప్పుడు దాకా నేను ఎన్ని చెప్పాను మీకు? ఒక కర్రను ఆయుధంగా ఇచ్చాడు దేవుడు మోషేకి, కుండను ఆయుధంగా ఇచ్చాడు దేవుడు గిజ్జోనికి, దవడ ఎనుక ఆయుధంగా ఇచ్చాడు సంసోనికి, సిగురినిచ్చాడు అహరోనికి. దావీదు అనే ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. దావీదు ఆయుధం ఏంటి? గొర్రెల కాపరి దావీదు. ఎందుకు పనికిరానుడుగా, తునీకరింపబడ్డాడుగా ఇంట్లో పేరు పొందుకొని ఉన్నాడు. కానీ దేవుడు మాత్రం దావీదుని ఘనపరిచాడు. ఎలా ఘనపరిచాడు? దావీదు ఆయుధం ఏంటి అసలు? చిన్న రాయమ్మ. హల్లెలూయా. దేవుడు ఎలాంటి వాటితో తన ప్రజల్ని ఉన్నతమైన స్థానంలో నిలబెడుతున్నాడు చూడండి. ఒక చిన్న రాయి కొండవలే ఉన్న గొలియాదుని నేల మీద కుప్పగూలేలా చేసింది. దేవుడికి మహిమ కలుగును గాక. 1 సాముయేలు గ్రంథం 17వ అధ్యాయము 49వ వచనంలో ఈ రిఫరెన్స్ మీరు చూసుకోవచ్చు. దావీదుకు కూడా ఒక రాయిని ఇస్తే అందరికి అసాధ్యంగా ఉన్నాడు గొలియాదు. కానీ దావీదు మాత్రం యుద్ధం యెహోవాది, నాది కాదు, ఈటలు అవసరం లేదు, కత్తులు అవసరం లేదు, మా దేవుడు మహిమ ఇక్కడ ఉండే వాళ్ళందరూ చూడాలి అని చెప్పి ఒక చిన్న రాయితో గొలియాదుని ఓడించాడు, విజయాన్ని పొందుకున్నాడు. ఈరోజు కూడా దేవుడు నీ శత్రువులు ఎంత ఎత్తునైనా ఉండొచ్చేమో, వారిని నువ్వేం చేయలేవేమో, నీ దేవుడు చేస్తాడు. శత్రువులను అక్కడ కూర్చోబెడతాడు దేవుడు, భయపడగాక. గుర్తుపెట్టుకో, మోషేకి ఆయుధం కర్ర, గిజ్జోను ఆయుధం పట్టుకుంటేనే పగిలిపోయే కొండ, సంసోను ఒక ఆయుధం ఎనిక, కుళ్ళిపోయి పురుగులు బట్టి ఉన్న ఒక జంతువులో ఉన్న ఒక ఎనిక. దావీదు ఆయుధం ఏట్లో పడిపోయి ఉన్న ఒక రాయి. వీటన్నిటిని తీసిపోయి మనం దేవుడి చేతిలో పెడితే విస్తారమైన దీవెనలు, రొట్టెలు. హల్లెలూయా. ఈరోజు దేవుడు సన్నిధిలో నీ జీవితాన్ని పెట్టి చూడు. దేవుడితో నువ్వు సహవాసం కలిగి ఉండు. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ఆనుకో దేవుణ్ణి. వేణిల వలె సన్నిల వలె ఉండగాక, 2 పడగల మీద కాళ్ళేసేటట్టు ఉండగాక, అందితే జుట్టు అందపోతే కాళ్ళు అన్నట్టు ఉండగాక, అందితే లోకం అందకపోతే దేవుడు అన్నట్టు ఉండగాక, నువ్వు సంపూర్ణంగా ఆనుకునేంత వరకు కూడా దేవుడు నీకు ఏ ఆశీర్వాదాలు కూడా రావటానికి దుష్టుడు అడ్డపడుతూనే ఉంటాడు. నువ్వెప్పుడైతే సంపూర్ణంగా మోషే ఆనుకోనప్పుడు మోషే పరిగెత్తాడు, పారిపోయాడు. దేవుడి మీద ఆధారపడ్డప్పుడు మోషే అడ్డుగా ఉన్న సముద్రాన్ని కూడా చీల్చేశాడు. గిజ్జోను దేవుడి మీద ఆనుకోకుండా దేవుడికి దూరమైనప్పుడు చెట్టుల చాటును పోయి దాంకున్నాడు. అదే గిజ్జోను దేవుడి మీద ఆనుకుని దేవుడందు విశ్వాసం కలిగి దేవుడి సన్నిధిలో గిజ్జోను జీవితం పెట్టినప్పుడు పట్టుకుంటే పగిలిపోయే కొండనే ఆయుధంగా మార్చి శత్రువు సైన్యాన్ని గెలిచాడు. చుట్టుముట్టిన సమస్యల్లో ఏ ఆయుధం కానరాదు అనుకున్నప్పుడు తన బలం మీద తను ఆధారపడ్డప్పుడు సంసోను కూడా ఏమయ్యాడు? అనేక పాపాల్లో చేర్చబడ్డాడు. కానీ వాటిలో నుండి శత్రువులను జయించుటకు కూడా దేవుడు పురుగులు పట్టిన ఒక బాడీలో నుండి, ఒక జంతువు బాడీలో నుండి ఒక ఆయుధాన్ని ఇచ్చాడు, ఎనిక. మోషే ఆయుధం కర్ర, గిజ్జోను ఆయుధం కొండ, సంసోను ఆయుధం ఒక ఎనిక. అలాగే దావీదు ఒక ఆయుధం ఏట్లో ఒక రాయి. ఈ రాయిని, ఈ ఎనికని
ఈ ఒక కర్రని, ఈ ఒక కొండని, ఈ ఒక చిగురిని 5 రొట్టెలుగా తీసిపోయి యేసయ్య చేతిలో మీరు పెట్టారనుకో, విస్తారముగా మీ కుటుంబం పోషింపబడిద్ది, విస్తారమైన దీవెనతో మీ కుటుంబం నింపబడిద్ది, విస్తారముగా మీ బిడ్డ తరము కూడా ఇంకా ఆశీర్వదింపబడేలా మీ దీవెనలు మిగిలే ఉంటాయి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగాక. నమ్మితే ఖచ్చితంగా దేవుడు మహిమ చూస్తావు. నమ్మకపోతే నువ్వేం చూస్తా? నమ్ముతావా? దేవుడు నీతోనే మాట్లాడాడని నమ్ముతావా? నమ్మితే ఇప్పుడు వరకు పారిపోయావేమో, ఇప్పుడు వరకు లోకంలో పడిపోయావేమో. దేవుడు మహిమ చూడు. నీ కొరకు భూమిని ఇచ్చిన దేవుడు, ఆకాశాన్ని ఇచ్చిన దేవుడు. కలిగి ఉన్నది ఏది కూడా నువ్వు కోరుకున్నట్టు కాదు, నువ్వు నేను సృష్టించింది కాదు, ఏది కూడా యేసు మూలంగానే కలిగి ఉంది. చిన్న చరణం పాడుకుని వాక్యాన్ని ముగిద్దాం. ఈ భూమి తిరుగుతున్నది నీవు బతకాలని, ఇలలో నిలవాలని. ఆ చెట్టు ఎదుగుతున్నది నీడనివ్వాలని, తోడు ఉండాలని. కలిగి ఉన్నదేది క్రీస్తు లేకుండా కలగలేదు. 7 రంగులెంతుకున్నవి నీవు చూడాలని, పరవశించాలని. ఎండవానలెంతుకున్నవి నేల తడవాలని, కడుపు నింపాలని. కొండలు కోనలు ఎన్నెన్నో, వాగులు వంకలు ఇవి ఎన్నో. పువ్వులు కాయలు అవి ఎన్నో, పక్షులు చేప జాతులు ఎన్నెన్నో. లెక్కలేనన్ని జీవులే ఈ నేలపై నీ తండ్రి నీకు ఇచ్చని. అలా కడలిలో అలా ఎగసి పడుతూ పరుగులెడుతూ తీరాన్ని చేరాక ఆగేది ఎందుకలా? ఎలా జరుగుతుందిలా చిలిపి కోయిలా పసిడి వెన్నెలా? తెలుసునా నీకైనా ఈ వింత ఏమిటిలా? చిత్రమే ఆ చెంత ఈ లోకము ప్రశ్నలే ఏ వైపు చూసినా అందది ఈ పంచభూతాలు తీరు పూర్తిగా. మనిషి ఎంత వెతికినా ఆశ్చర్యం కలిగించే ఈ సృష్టి యావత్తు రమ్యమే. అవును ప్రియమైన బిడ్డలారా, మన జీవితాల్లో ఆశ్చర్యం కలిగించే మన సృష్టి యావత్తు కూడా దేవుడి సన్నిధిలో మన జీవితాలు రమ్యముగా మార్చబడబోతున్నాయి. హల్లెలూయా. నమ్మి తలలుంచుకుని ప్రార్థన చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ ఆయుధాలు మీ ఇంట్లో కూడా దేవుడు మీకు తోడై చేసి, మీకు కూడా దేవుడు ఒక ఆయుధాన్ని సిద్ధపరిచి, ఆ ఆయుధం ద్వారా మీరున్న ఇబ్బందుల నుండి, మీరున్న ఇరుకుల నుండి, మీరున్న శత్రువుల చేతిలో నుండి, మీరున్న వ్యాధుల్లో నుండి, మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య నుండి దేవుడు మిమ్మల్ని విడిపించునుగాక. ఆమేన్. నమ్మిన వారి తలలోంచుకుని నాతో పాటు ఏకేవించి మీ 2 చేతులు ఆకాశం తట్టు దేవుడు చూపిస్తూ, అయ్యా ఇప్పుడు వరకు నీకు దూరంగా ఉన్నానేమో, ఇప్పుడు వరకు నా తండ్రి నీ మీద ఆనుకోలేదేమో, అందుకే నా తండ్రి నేను పారిపోతున్నానేమో, అందుకే నేను దాముకుంటున్నానేమో, అందుకే నా శత్రువులు నా చుట్టూ ముట్టారేమో, అందుకే నాకు శ్రమలు వచ్చినాయేమో, ఎండిపోయానేమో, అయ్యా అందుకే నా తండ్రి నాయన గొర్రెలు కాసుకునేవాడినేమో. అయితే నా తండ్రి రాజుగా మార్చిన దేవుడు అయ్యా, చిగురుగా మార్చిన దేవుడు అయ్యా, అయ్యా ఇదిగో ఘనత ఇచ్చిన దేవుడు అయ్యా, విజయాన్ని ఇచ్చిన దేవుడు అయ్యా. నా తండ్రి నాయన నీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ అయ్యా బతుకు దినములన్నీ కూడా నాకు కృపా క్షేమములు ఆయుర ఆరోగ్యాలు దయచేస్తాను. అంతేకాదు నా బిడ్డ తరము కూడా నా తండ్రి నాన్న ఈ ఆశీర్వాదాలు మిగిలి ఉంటాయని అయ్యా నీ రొట్టెల గంపల ద్వారా మాకు తెలియజేసిన దేవుడు అయ్యా. నిశ్చంతగా నా తండ్రి ఇక మీదట నీ మీద ఆధారపడి నీ సన్నిధిలో నిలబడి అయ్యా నీ మంచి నేలను, నీ సన్నిధి, నీ ఆలయము ఈ లోకంలో మంచి నేల ప్రభ, అట్టి నేలలో మేము నాటబడి నూరింతల పంటగా ఆశీర్వదింపబడుట కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. జీవాతి దేవుడు, జీవం కలిగిన దేవుడు నామం పేరిట అందరికీ వందనాలు. మరి మీ సమయం ఎంతో విలువైంది. అట్టి విలువైన సమయంలో విలువైన దేవుడు మాటలు విన్నారు కాబట్టి నిశ్చంతగా దేవుడు మీకు తప్పకుండా తన కృప, తన దీవెనలు మీకును మీ బిడ్డ తరాలకు కూడా తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. చాలా చక్కగా